ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా బైబిల్లో చాలా గొప్పగా దేవుడి కొరకు పనిచేసిన చాలామంది స్త్రీలు ఉన్నారండి. ఆ, అందరూ చాలా వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనడానికి లేదు. దేవుడి చేతులు అందరూ మంచి పనిముట్లలాగే దేవుడి చేత వాడబడ్డారనమాట. నాకు చాలా ఆశ్చర్యం కలిగించే క్యారెక్టర్స్ ఎవరంటే సమరేశ్రీ. ఆమె నిజంగా ఎంత భయంకరమైన జీవితం జీవిస్తుంది అంటే ఆ జనరేషన్లో అంత భయంకరమైన జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు ఆమెను వెళ్ళి పర్సనల్గా దర్శించాడు. విచిత్రం ఏంటంటే దేవుడు పర్సనల్గా దర్శించాడు. అదే కాకుండా ఆమె వేష్ అయినప్పటికీ ఆయన డైరెక్ట్గా ఎవరికి చెప్పాల, డైరెక్ట్గా నేను మెస్ అయ్యానని డైరెక్ట్గా ఆమెకు చెప్తాడనమాట, నేనే మెస్ అయ్యాను అని. ఒక వేషకి ఫస్ట్ టైం డైరెక్ట్గా రివీల్ చేసుకుంటాడనమాట. ఎందుకబ్బా అని నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆమె వర్తఫుల్లేనా? ఎందుకు ఇంత దేవుడు ఎవరికి రివీల్ చేసుకొని, ఎంతోమంది ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసేయులు, సద్దుకయ్యలు, ఈవెన్ శిష్యులు కూడా డైరెక్ట్గా ఎప్పుడు చెప్పాడు అనమాట. జస్ట్ అని ఫాలో అవ్వమని చెప్తాడంతే. ఎవరికి రివీల్ చేసుకుంది ఈమెకి ఎందుకు రివీల్ చేసుకున్నాడు అని ఆలోచిస్తే నిజంగా ఆమె చాలా వర్త్ఫుల్ అండి. ఎలా తెలుసా? ఒక వేశ్య, బట్ ఆమెకు వాక్యం తెలుసు. ఏంటి? ఆమెకి ధర్మశాస్త్రం గురించి ఆమె ఆ రాంగ్ థింగ్స్లో ఉండి ఆ రాంగ్ థింగ్స్లోనే కొట్టి మిట్టాడకుండా ఆమె కొద్దో గొప్ప ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రంలో ఏముంది అంటే రక్షకుడు వస్తాడని, రక్షకుడు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఆరాధిస్తారు అని, ఇవన్నీ ఈమెకి దీని గురించి జ్ఞానం ఉంది. సో బైబిల్ గురించి జ్ఞానం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ విత్తనం ఆ సీడ్ వాక్యం అనేది వాక్యమే దేవుడిలాగా చెప్తాం కదా. వాక్యం అనేది చాలా 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 ఇంపార్టెంట్ మన జీవితంలో. వాక్యం నేర్చుకున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఏదో ఒక రోజు మన జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో ఈమెకు తెలిసిన ఒక్క జ్ఞానాన్ని బట్టి దేవుడు ఆమెతో మాట్లాడాడనమాట. మాట్లాడినప్పుడు దేవుడు ఆమెకు రివీల్ చేసుకుంటాడు, తెలుసు కదా. సో ఆమె తప్పులు ఫస్ట్ చూపిస్తాడు. మామూలుగా ఆమె తప్పులు చూపిస్తే ఆమెకు నిజంగా కోపం వచ్చి ఉండాలి కదండి. తప్పులు చూపిస్తే ఏంటి అని, బట్ ఆమె ఏంటంటే అసలు వెంటనే యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీలో తప్పులు ఫస్ట్ హైలైట్ చేస్తే ఎంత కోపం వస్తుంది. కానీ ఆమె అక్కడ కోపడలేదు. జస్ట్ హంబుల్గా దేవుడికి చెప్పేసింది, అవును నేను పాపిని అన్నట్టు చెప్పేసింది అనమాట. తర్వాత తర్వాత దేవుడు చెప్పే మాటలన్నీ వినింది, నమ్మింది. చూడండి, మిట్ట మధ్యాహ్నము వాటర్ కోసము ఆ బావి దగ్గరికి వచ్చిన ఆమె దాహంతో, ఇప్పుడు దేవుడు చెప్పాడు నేను రక్షకుడిని అని చెప్పాడు. ఆమెకి వెళ్ళి సువార్త చెప్పమని దేవుడు ఏమైనా చెప్పాడు? ఏసై చెప్పాడా? ఏం చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఇమ్మీడియట్గా ఎంత దాహం వచ్చి ఉంటుందండి ఆ టైంలో మిట్ట మధ్యాహ్నము. కనీసం ఆ వాటర్ తాగినట్టు కూడా లేదు ఆమె. ఆ కుండ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టొచ్చు కదా అట్లీస్ట్. ఈ ఎండకి నేను ఎందుకులే పోవడం అనుకోవచ్చు. ఆ కుండ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుండొచ్చు, నీళ్ళు తాగి కొంచెం తిని సేద తీరి తర్వాత వచ్చి సువార్త ప్రకటించవచ్చు. అసలు ఆమె దేవుని తెలుసుకున్న వెంటనే ఆ ఊరి వాళ్ళ గురించి ఎందుకు అంత భయంకరంగా ఆలోచించింది ఆమె. అసలు అయ్యో నేను తెలుసుకున్న ఈ దేవుణ్ణి ఈ ఊరి వాళ్ళు అందరూ తెలుసుకోవాలని ఎందుకు ఆశపడింది ఆమె. ఇమ్మీడియట్గా నిజంగా ఒక చెడ్డ స్త్రీ వచ్చి ఆ ఊర్లో సువార్త చెప్తే ఎవరైనా యాక్సెప్ట్, అసలు ఆమె మొహాన్ని చూడడానికి ఇష్టపడతారా? ఆమె ఎందుకు మధ్యాహ్నం పూట యాక్చువల్గా అందరూ మార్నింగ్ వెళ్ళి వాటర్ తెచ్చుకుంటారు. ఎవరైనా స్త్రీలు సంసార పక్షంలో ఉన్న వాళ్ళందరూ ఊర్లో ఉండే పద్ధతి గల స్త్రీలందరూ అందరూ ఒకే టైంలో మార్నింగ్ పూట వచ్చి వాటర్ తెచ్చుకుంటారు. మధ్యాహ్నం పూట వెళ్ళి వాటర్ తెచ్చుకుంటే ఇంట్లో పనులు ఎట్టవుతాయి? సో మధ్యాహ్నం పూట వాటర్ తెచ్చుకుంటుంది ఎవరి కంట పడకూడదు, వీళ్ళందరూ నన్ను అసహించుకుంటారనే కదా ఆమె ఒక్కటే మధ్యాహ్నం పూట వస్తుంది. ఆ ఊరు వాళ్ళ దగ్గరని వాళ్ళని ఫేస్ చేయలేకనే కదా మధ్యాహ్నం పూట వస్తుంది. అలాంటి ఆమె ఆ వేశ్య ఇప్పుడు ఆ ఊరిలోకి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి సువార్త చెప్తుంది. ఆ మాట ఎవరు నమ్ముతారండి? అలా ఆలోచించింది ఆ సమరేశ్రీ? లేదు, నిస్వార్థంగా ఆమె ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ ఊరి వాళ్ళు రక్షించబడాలని చాలా ఆశపడింది. సో వెళ్ళి ధైర్యంగా ఒక బోల్డ్ స్టెప్ వేసింది. నన్ను రిజెక్ట్ చేసినా పర్వాలేదు, నాకు తెలిసిన ఈ సత్యాన్ని నేను ప్రకటించాలి, నేను వీళ్ళకి చెప్పాలి అని ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నప్పుడు దేవుడి కృప, దేవుని యొక్క ఆత్మ యొక్క సహాయం ఎప్పుడు ఉంటుంది కదా. ఆమె వెళ్ళంగానే నిజంగా ఆ ఊరి వాళ్ళు ఆమె మాట విని
తర్వాత మళ్ళా నమ్మడమే కాకుండా యేసయ్యని వాళ్ళ ఊరికి తెచ్చుకొని 3 రోజులు యేసయ్య వాళ్ళతో ఉండి అన్నీ తెలుసుకొని యేసయ్యని బట్టి ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి యేసయ్యని చూసి ఆ ఊరి వాళ్ళందరూ రక్షణ పొందారని ఉంటుంది. నిజంగా ఎంత గొప్ప స్త్రీ ఎంత అంటే ఎంత గొప్ప ఇవాంజలిస్ట్ కదండి ఆమె. సో నిజంగా మనం ఎలా ఉన్నాము, మన అట్లీస్ట్ మనం రక్షించబడిన తర్వాత మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్, మన నెయిబర్స్, మన దగ్గర పనిచేసే స్టాఫ్, మన కింద పనిచేసే వాళ్ళు ఎవరి గురించైనా ఆలోచిస్తున్నామా? ఒక నిస్వార్థంగా ఆమె దేవుడి కొరకు పనిచేసింది. అంటే ఎలిజిబుల్ పర్సన్ కానప్పటికీ, ఆమెను సొసైటీ రిజెక్ట్ చేస్తారని తెలిసినప్పటికీ, ఆమె కంటే బెటర్ పొజిషన్లో మనం ఉన్నాం కదా. మనం చెప్పడానికి ఎందుకు ఇంతగా ఆలోచిస్తాము దేవుడి సువార్తని? వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటే ఏమవుతుందండి? ఏమవుతుంది? నిజంగా అలా మిషనరీస్ వచ్చి మనకి ఈరోజు దేవుడి గురించి చెప్పకపోయి ఉంటే ఈరోజు దేవుడి గురించి తెలుసుకునే వాళ్ళమా? ఈ జీవ మార్గాన్ని ఎన్నుకునే వాళ్ళమా? వాళ్ళు ప్రాణాలు సహితం లెక్క పెట్టకుండా వచ్చి నిస్వార్థంగా సేవ చేశారు. కానీ మనం మాత్రం మన కంఫర్ట్ జోన్లోనే ఉండాలనుకుంటాము. మన కంఫర్ట్స్ ఇంత కూడా మిస్ అవ్వకూడదు అనమాట. ఎవరెలా పోతే మాకెందుకు, మేము బాగుంటే బాగుండు, మాకు ఉద్యోగాలు, మా ఆరోగ్యాలు, మా పిల్లల పెళ్ళిళ్ళు, మా పిల్లల చదువులు, మా జాబ్స్, సొంత ఇల్లు, కారు, ఇది ఇంకో ట్రెండ్ ఇప్పుడు ఇది. సరే ఓకే, దేవుడు అన్నీ ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు దేవుడు అన్నీ మనకు అనుగ్రహిస్తాడు. సో దేవుడి ఇంత భారం కలిగి సువార్త చెప్పే వాళ్ళలాగా ఉందామా? సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్స్ లాగా అయిపోదామా? దయచేసి మనందరము దేవుడి కొరకు పనిచేసే వాళ్ళలాగా ఉందామా? ఆ స్త్రీ వలె దేవుడి కొరకు ఆత్మలు సంపాదించి పెడదామా? యేసయ్య యొక్క నిజమైన దాహాన్ని మనం తీర్చే వాళ్ళలాగా ఉందామా? ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.